ఈ వెహికల్ వచ్చేసి బజాజ్ పల్సర్ ఎన్ఎస్ 200. ఇదేంటంటే మనం ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్ చూస్తాం చూసారా? క్రాంక్ షాఫ్ట్ ఇరిగిపోవడం, క్యామ్ షాఫ్ట్ ఇరిగిపోవడం, పిస్టన్ ఇరిగిపోవడం, బాడీ ఇరిగిపోవడం అని చెప్పేసి. అలాంటిదే ఒక రకంగా చెప్పాలంటే. కస్టమర్ వేరే ఫ్రంట్‌కి వెహికల్ ఇస్తే వాడు 100 స్పీడ్ దాటిన తర్వాత క్లచ్ క్లోజ్ చేసి కంప్లీట్‌గా ఆర్‌పిఎం ఒక 12లో ఉంచేసి ఒక 5-6 మినిట్స్ ఉంచేసారంట. దెబ్బకి క్రాంక్ షాఫ్ట్ ఏం అవ్వలేదు లక్కీగా. క్యామ్ షాఫ్ట్‌కి మీదున్న రోకామ్ సెట్ అయితే ఒక రోకామ్ ఇరిగిపోయింది. ఎగ్జాస్ట్ యొక్క రోకామ్ ఇరిగి మీదన హెడ్ క్యాప్‌కి బొక్కబడి మొత్తం అందులోంచి మొత్తం ఇంజిన్‌లో ఉన్న చుక్క ఆయిల్ లేకుండా మొత్తం ఆయిల్ అంతా బయటకి తుల్లిపోయిందనమాట. సో, ఇంకా లక్‌గా చెప్పాలంటే క్రాంక్ షాఫ్ట్ గానీ, క్యామ్ షాఫ్ట్ గానీ, అట్లానే వాల్వ్స్ గానీ, పిస్టన్ గానీ ఏమాత్రం ఏం సీజ్ అవ్వలేదు, విరిగిపోలేదు, డ్యామేజ్ అవ్వలేదు. బట్ ఈ రోకరం సెట్ విరిగిపోవడం వల్ల లక్కీగా ఆహ్, సేవ్ అయ్యాడు. ఈవెన్ దో బండయితే స్టార్ట్ అయిపోతుంది అయినా అసలు సౌండ్ అయితే వచ్చేస్తుంది. క్యామ్ షాఫ్ట్ మీన్ రోకర్మ్స్ లేకపోవడం వల్ల. ఇంజిన్ గాదు గదా! మొత్తం బండంతా కూడా ఇంజిన్ ఆయిల్‌తో మొత్తం అంతా స్ప్రెడ్ అయిపోయింది. వాటర్ వాష్ అవ్వలేదు. ఇంజిన్ ఆయిల్‌తో స్నానం అయిపోయింది ఇంజిన్‌కి అంతా గూడా. మొత్తం అలా దారి కారిందనమాట. రీసెంట్‌గా దీనికి మనం ఆయిల్ అయితే మార్చాం రెగ్యులర్ కస్టమర్‌ది. చెన్నెలు కాకముందే బండెలా అయిపోయిందనమాట. చూడండి అదైతే బొక్క పడిపోయింది. సో, ఇప్పుడు దానికి మనం ఏం జేయాలి ఖచ్చితంగా రోకర్ మార్చాలి. అట్లానే ఈ హెడ్ క్యాప్ మార్చాలి. అది కాకుండా ఇంజిన్ ఆయిల్, ఆయిల్ ఫిల్టర్ కామన్‌గా మార్చుకోవాలి. అండ్ దట్ టూ మ్యాగ్నెట్ సైడ్ కవర్‌కేంటంటే లాస్ట్ టైమ్ ఆయిల్ లీకేజ్ అది ఉంది. అది కూడా క్లియర్ జేయాలి. అండ్ దట్ టూ ఈ టైమింగ్ చైన్ కూడా పనిలో పని ఓపెన్ చేశాం కదా! పెద్ద కాస్ట్ ఏమి ఉండదు కాబట్టి, అది కూడా మార్చేద్దామని ఫిక్స్ అయ్యి టైమింగ్ చైన్ మొత్తం ఓపెన్ చేసేసి, బయటికి తీసేసి అట్లనే లక్ ఏంటంటే, దీనికి రోకారం బయటికి తీయాలంటే పిన్ అనేది కంప్లీట్‌గా బయటికి రాదు. కరెక్ట్‌గా కొంచెం వరకు వస్తుంది ఆ పిన్ కూడా బయటికి. రావడం వల్ల మనకి నేను సేవ్ అయ్యాను. ఒకవేళ రోకారం పిన్ గనక బయటికి అడ్డేస్తే సాక్సెస్‌కి తగిలి కంప్లీట్‌గా హెడ్ అయితే బయటికి డిసేబుల్ చేసి అప్పుడు రోకార్మ్స్ అయితే మార్చాల్సి ఉంటుంది. కానీ బై లక్ ఆ పిన్ అనేది కొంచెం వచ్చింది. కరెక్ట్‌గా సరిపోయింది. రోకార్మ్స్ అయితే బయటకి తీసేసాం. బయటకి తీసేసి ఇది పాతది ఎగ్జాస్ట్ ఇన్‌టేక్‌ది. అంటే ఎగ్జాస్ట్‌ది. అక్కడ కంప్లీట్‌గా ఏదైతే అక్కడ నీడిల్ బేరింగ్స్ కూడా అంటే ఆహ్, రోకరం విరిగిపోయి దానిలో ఉన్న నీడిల్ బేరింగ్స్ చూసారు కదా! బాల్స్. యాక్చువల్‌గా బాల్స్ అని రౌండ్‌గా ఉంటాయి. నీడిల్ కాబట్టి నీడిల్ బేరింగ్స్ అని చెప్పొచ్చు. అవి విరిగిపోయినవి 3 అయితే మీద ఉన్న హెడ్‌లోనే అలా సైన్ ఉన్నాయన్నమాట. మరి రిమైనింగ్ ఏమయ్యాయి బ్రదరు అంటే, రిమైనింగ్ క్లచ్‌లో కొన్ని దొరికినియి, మ్యాగ్నెట్ కవర్‌లో కొన్ని దొరికినియి. అలానే ఇంజిన్ ఆయిల్ డ్రెయిన్ బోల్ట్ దగ్గర ఆయిల్ ఫిల్టర్ ఉంటుంది కదా! దానికి మ్యాగ్నెట్‌కయితే అతుక్కొని ఉన్నాయన్నమాట. సో, అది సేవ్ అయింది. మాక్సిమం అన్నీ వచ్చేసాయి. ఇంకెక్కడ కూడా ఉండకపోవచ్చు. ఎందుకంటే ఉండే చాయిస్ కూడా లేదు. పిస్టన్‌లోకైతే వెళ్ళదు. ఓన్లీ వెళ్తే మరి క్రాంక్ షాఫ్ట్ సెంటర్‌లో ఉండాలి. సెంటర్‌లో కూడా ఏం లేదనమాట. మొత్తం క్లీన్ చేసేసాం మనం. సో, ఇంక ఎలాగో ఓపెన్ చేసిన పనిలో పని టైమింగ్ చైన్ కూడా చూసారు కదా! టైమింగ్ చైన్ కూడా ఆయిల్ లేకుండా రన్ అవ్వడం వల్ల ఏమాత్రం చిన్న సౌండ్ వచ్చినప్పుడు బాగోదని చెప్పేసి టైమింగ్ చైన్ కూడా ఓపెన్ చేసేసాను. ఇది కొత్త చైన్ అనమాట. సో, పాత చైన్, కొత్త చైన్ డిఫరెన్స్ చూసారు కదా! అట్లనే ఇది రాకరం. ఈ ఐటెమ్ రావడానికి చాలా టైం పట్టేసింది. ఎందుకంటే స్టాక్ అవైలబిలిటీ లేకపోవడం వల్ల కొద్దిగా కాదు. ఆహ్, 10-15 డేస్ టైం అయితే పట్టేసింది. బట్ ఒక్కొక్కసారి ఐటెమ్ ఇష్యూ రావడం వల్ల కస్టమర్‌కి సమాధానం చెప్పలేకపోతున్నాము. అలాగని కస్టమర్ కూడా ట్రై చేశారు. ఎండ్ ఆఫ్ ద డే ఆయన దొరకకపోతే మనం తెప్పించి మళ్ళా హెడ్ క్యాప్ లేకపోతే దానికోసం ప్రత్యేకంగా ఆర్డర్ పెట్టిన తర్వాత కస్టమర్‌ని పంపించి తేవడం జరిగింది. కొద్దిగా మనం వెళ్ళడానికి పాసిబిలిటీ రాకపోవడం వల్ల. చూసారు కదా! ఇన్‌టేక్ వైపు వేయండి. ఎగ్జాస్ట్ వైపు అయితే వేసేసి క్యామ్ షాఫ్ట్ అయితే ఫిక్స్ చేసేయండి. అండ్ క్యామ్ షాఫ్ట్ ఫిక్స్ చేసిన తర్వాత ఏంటంటే దీనికి ఒక సైడ్ 2 సైడ్‌లు కూడా మనకి వాచెస్ ఉంటాయి. 2 ఫ్లాచ్ వాచర్‌లు, ఒకటి స్ప్రింగ్ వాచర్ టైప్ అనమాట. సో, అవి 2 కూడా పెట్టుకొని అలానే వాల్వ్ క్లియరెన్స్ రోగ్రామ్ క్లియరెన్స్ అనేది చెక్ చేసుకోండి. ఇన్‌టేక్ వైపు, ఎగ్జాస్ట్ వైపు కూడా. సరిపోతే పర్లేదు. సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోవాలి ఖచ్చితంగా. అలానే కరెక్ట్‌గా టైమింగ్‌లో ఉందో లేదో చూసుకోండి. టైమింగ్‌లో పెట్టుకున్న తర్వాత ఇవన్నీ చేయాలి. బట్ దానికన్నా ముందేంటంటే ఆ ప్రోగ్రామ్స్ పిన్‌లోకి బయట రాకుండా ఇక తర్వాత టైమింగ్ ఎలా పెట్టుకోవాలి? అదైతే మీకు చూసారు కదా! క్యామ్ షాఫ్ట్ అనేది కొద్దిగా హెడ్ తిన్నంగా కాకుండా క్యామ్ షాఫ్ట్‌ని కొద్దిగా ముందుకి అంటే 45 డిగ్రీస్ పెట్టుకోండి. ఫ్రంట్ ఫేసింగ్‌కి. పెట్టుకున్న తర్వాత టైమింగ్ చైన్ వేసేసుకోండి. టైమింగ్ చైన్ అయితే ఫిక్స్ చేసుకోండి. టైమింగ్ చైన్ అనేది మనం ఎప్పటికి మార్చుకోవాలి? ఎన్ని కిలోలు మార్చుకోవాలి? డౌట్ మనకు మీకొస్తే మీరు టైమ్ టు టైమ్ ఇంజిన్ ఆయిల్ సర్వీస్ కరెక్ట్‌గా చేపించి, ఇంజిన్‌ని ఎక్కువ రెచ్చగొట్టకుండా నీట్‌గా వాడగలిగితే టైమింగ్ చైన్ అనేది ఒక 80,000, 90,000, 1,00,000 కిలోమీటర్లు కూడా నీట్‌గా వచ్చేస్తుందని నీట్‌గా వస్తుంది. ఇన్ కేస్ మీరేమన్నా దానికి తుక్కు రేంగొట్టడం, ఇంజిన్ లేకుండా వాడడం, ఓవర్ స్పీడ్ ఎళ్ళడం, ఎక్కువ ఎప్పుడు కూడా 120, 110 దాటే వెళ్తాను బ్రో అంటే కొంచెం ఎర్లీగా దాని యొక్క టైం అయితే
పడుతుందన్నమాట. మార్చుకోవడానికి పాసిబిలిటీ ఉంటాయి. సో, నేను సజెస్ట్ చేసేదేంటంటే ఇంజిన్ ఆయిల్ కరెక్ట్‌గా పోస్తే మీకు ఏ ఇబ్బంది ఉండదు. ఎన్ఎస్ 200కి అయితే 1.2 వేసుకోవాలి. ఎన్ఎస్ 160కి అయితే 1 లీటర్ వేసుకోవాలి. సో, ఆ టైమింగ్ చైన్ వేసేసి కరెక్ట్‌గా టైమింగ్‌లోను చెక్ చేసి కరెక్ట్‌గా క్యామ్ షాఫ్ట్ టైమింగ్‌లో పెట్టి క్రాంక్ షాఫ్ట్‌కి, క్యామ్ షాఫ్ట్‌కి కరెక్ట్‌గా టైమింగ్ అడ్జస్ట్ చేసి వీల్ అయితే ఫిక్స్ చేశాను. సో, నెక్స్ట్ ఏంటి? ఇప్పుడు నెక్స్ట్ ప్రొసీజర్ ఏముంది భయ్యా, క్యామ్ షాఫ్ట్ ఊడిపోకుండా క్యామ్ షాఫ్ట్ బోల్ట్ అయితే వేసేసుకొని, ఆ తర్వాత ఏంటంటే కరెక్ట్‌గా మళ్ళీ రీచెక్ చేసుకోవాలి. చిన్న టైమింగ్ తేడా వచ్చేసరికి మన బండి స్టార్ట్ అవ్వదు. టైమింగ్ అలా పెట్టుకోవాలి. జస్ట్ టైమింగ్ వీల్ అనేది టీ అనేది కరెక్ట్‌గా తిన్నంగా ఉండాలి. జీ కొద్దిగా బ్యాక్ సైడ్‌కి ఉంటుంది. అండ్ లెవెలింగ్ కరెక్ట్‌గా ఉండాలి. అండ్ మ్యాగ్నెట్ యొక్క టీ అండ్ ఇంజిన్ కేస్‌కి టీ కరెక్ట్‌గా మ్యాచ్ చేస్తే కరెక్ట్‌గా టైమింగ్‌లో ఉన్నట్టు. అండ్ వన్ మోర్ థింగ్, స్పార్క్ ప్లగ్ ఐ మీన్ ఓపెన్ చేసి అక్కడ ఏదైతే మనకి పిస్టన్ అనేది పైకుందంటే, అప్పర్ సర్ఫేస్ ఉందంటే కరెక్ట్‌గా మీరు టైమింగ్‌లో పెట్టినట్టు. ఇవన్నీ ఫాలో అయితే ఓకే. ఇప్పుడేంటంటే క్లచ్ కవర్‌కి కూడా 2 డోల్స్ ఉన్నాయో చెక్ చేసుకొని, క్లచ్ కవర్ ఇన్నర్ అంతా కూడా నీట్‌గా క్లీన్ చేసేసుకొని, క్లచ్ కవర్ ప్యాకింగ్‌కి బోత్ సైడ్ అనవన్ అప్లై చేసి, ఆయిల్ లీకేజెస్ ప్రివెంట్ చేయడం కోసం సో, అనవన్ అప్లై చేసేసి జాగ్రత్తగా క్లచ్ కవర్‌ని దానికైతే ఫిక్స్ చేసేసి, మొత్తం ఎన్నైతే బోల్ట్లు ఇప్పామో అన్ని బోల్ట్లు కూడా వేసేయండి. ఓకేనా? అన్ని బోల్ట్లు కూడా వేసేయండి. ఇక నెక్స్ట్ స్టెప్ ఏముంది భయ్యా, ఈ ప్లగ్ దీన్నేమంటారో మర్చిపోయానబ్బా నేను. ప్లగ్ అబ్బా! ప్లగ్ గొట్టం ఏదో ఒకటి. ఆ ప్లగ్ గొట్టంకి లోపల అనబోండి అప్లై చేసి పెట్టేసి, అండ్ ఈ మ్యాగ్నెట్‌కి మాక్సిమం మాకు 100% అందరికి కూడా వచ్చే ఇష్యూ ఏంటంటే, మ్యాగ్నెట్ కాయిల్ నుంచి వచ్చే వైర్ నుంచి ఆయిల్ అయితే లీక్ అవుతుంది. అక్కడ మస్ట్ అండ్ షుడ్‌గా ఇన్నర్ అండ్ ఔటర్ బోత్ సైడ్ కూడా ఫుల్‌గా అనబోండ్ అయితే అప్లై చేసి, మ్యాగ్నెట్ కవర్ ప్యాకింగ్ చేసి దానికైతే ఫిక్స్ చేయడం జరిగింది. అలానే ఇక్కడ కూడా మ్యాగ్నెట్ కవర్ కేస్ కూడా అక్కడ ఎర్త్ వైర్ వచ్చింది కదా! అది కూడా అనబోండ్ అప్లై చేసి పెట్టేసి 2 డోర్స్‌ను చెక్ చేసుకున్న తర్వాత వన్ వే క్లచ్ యొక్క పుల్లీలు గట్రా పెట్టి సరిపోతే అప్పుడు యాజ్ ఇట్ ఈస్‌గా మళ్ళా మ్యాగ్నెట్ కవర్ అయితే ఫిక్సింగ్ అయితే చేయడం జరిగింది. చేసిన తర్వాత అన్ని బోల్ట్‌లు వేసేసి ఇంజిన్ ఆయిల్ డ్రైన్ బోల్ట్ టైట్ చేసేసిన తర్వాత ఇంజిన్ ఆయిల్ అలానే ఆయిల్ ఫిల్టర్. ఆయిల్ ఫిల్టర్‌లో చాలామంది ఏంటంటే ఆయిల్ ఏస్తున్నారు. అలా ఎయొచ్చా బ్రదరు? ఎయకపోతే ఏమైనా ప్రాబ్లమ్ ఉందా అంటే ఏ ప్రాబ్లమ్ అయితే లేదు. అలాగని ఎయకపోయినా నష్టమేం లేదు. అలా ఎందుకేస్తారో కూడా చెప్తాను. ఏముంది భయ్యా, మనం ఇంజిన్ స్టార్ట్ చేసిన తర్వాత ఇంజిన్‌లో ఆయిల్ అనేది ఆయిల్ పంప్ ద్వారా పంప్ అయ్యి ఆయిల్ ఫిల్టర్‌లోకి వచ్చిన తర్వాత ఫిల్ అయిన తర్వాత హెడ్‌కి, పిస్టన్‌కి పంపిస్తుంది. అలా నాకు తెలిసి ఒక 10 సెకండ్స్ డిలే అయితే ఉంటుంది. ఆ డిలేలో ఏమాత్రం పిస్టన్ హెడ్ ఖరాబ్ అవ్వకూడదనుకుంటే ఆయిల్ ఫిల్టర్‌లో ముందుగా ఆయిల్ ఏసుకుంటే, ఆ ఆయిల్ ఫిల్టర్ ఆయిల్ ఎప్పుడైతే ఆయిల్ వచ్చిందో అయితే పంపుతుంది. అలా పంపితే మనకి ఏంటంటే ఆ రిస్క్ అయితే ఉండదు. బట్ మాక్సిమం ఏమవ్వదండి. ఇంజిన్ చాలా ఫాస్ట్‌గా రన్ అయినప్పుడు ఆయిల్ కూడా అంతే ఫాస్ట్‌గా వస్తుంది. అండ్ అంతే ఫాస్ట్‌గా హెడ్‌కి, బోర్‌కి అయితే ఆయిల్ అయితే పంపించడం జరుగుతుంది. సో, దీనికి నేను 1.2 లెవెల్ అయితే ఏస్తున్నా ఆయిల్ అనేది. 20W50 పవర్ ఆయిల్ వాడుతున్నాను నేను. మీరేది వాడతారో కామెంట్ చేయండి. వాల్వోలైన్ కంపెనీ వాడతాను నేను. ఫుల్లీ సింథటిక్ ఇది. సారీ సెమీ సింథటిక్ ఇది. ఫుల్లీ సింథటిక్ కాదు. సెమీ సింథటిక్. అన్న ఎన్ఎస్ 200కి చాలామంది 1 లీటర్ ఏస్తున్నా అంటున్నారు. 1 లీటర్ ఎయొద్దండి. ఖచ్చితంగా 1.2 వేయండి. ఓకేనా? సో, అట్లనే హెడ్ చూసారు కదా బొక్క పడిపోయింది. మళ్ళీ హెడ్ రీడింగ్ ఏసి సరిపోయిందో చెక్ చేసే ముందు ఒకసారి రోక్ ఆర్మ్స్ అన్నీ కరెక్ట్‌గా ఒకసారి బండి స్టార్ట్ చేస్తున్నా. స్టార్ట్ చేసి వెదర్ అది ఏమైనా లూజ్ అవుతున్నాయా రోక్ ఆర్మ్స్ అనేవి, ఇంకా అడ్జస్ట్ చేయాల్సిందుందా, ట్యాప్ అడ్జస్ట్ చేయాల్సిందుందా అన్నీ కూడా చెక్ చేసుకొని, ఆ తర్వాత ఆయిల్ పంప్ అవుతుంది లేదా, ఇంజిన్ ఆయిల్ అనేది హెడ్‌లోకి వస్తుందో చెక్ చేసుకున్న తర్వాత మనం ఈ పర్టిక్యులర్ ప్రొసీజర్ అయితే స్టార్ట్ చేయాలి. నెక్స్ట్ అప్‌కమింగ్ ప్రొసీజర్ ఇంకేముందంటే సీదా ఆ కప్పుకి అనబౌండ్ అప్లై చేసేసి బీరింగ్‌కి సరాసరి దానికైతే పెట్టేసుకొని 4 సైడ్ కూడా బోల్డ్ వేసుకొని, దానికన్నా ముందు 4 కార్నర్స్ మొత్తం 4 సైడ్ కూడా కరెక్ట్‌గా సీటింగ్ అనేది చెక్ చేసుకున్న తర్వాత బండైతే స్టార్ట్ చేశా. చూసారు కదా! బండైతే జబర్దస్త్ స్టార్ట్ అయింది. మొత్తం ఏ ఇష్యూస్ లేదు. సౌండ్ అయితే బాగుంది. కాకపోతే సైలెన్సర్‌కి అయితే చిన్న హోల్ ఉంది. అది ముందు నుంచి ఉందన్నమాట. అది ఆర్డర్ కాదు. సో, బండి సౌండ్ ఎలా ఉందో మీరు చెక్ చేసి కామెంట్ చేయండి. అలానే మన ఇన్‌స్టా అకౌంట్ ఫాలో చేయకపోతే ఫాలో కొట్టేసి మన యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.